హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం భగవద్గీత శ్లోకాల వివరణ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 7వ శ్లోకం చెప్పుకుందాము. పద్మతీ గారు చదువుతారండి. अस्माकं तु विशिष्टाये तानि बोधद्विजोत्तमा नायका मम सैन्यस्य सैन्यार्थं तान् ब्रवीमि ते। థ్యాంక్ యూ. దీని భావం చెప్పుకుందామండి. పాండవుల సైన్యంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి వర్ణించి చెప్పారు కదా ద్రోణాచార్యుడికి. ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, ద్విజోత్తమ, మన పక్షంలో విశిష్టులైన వారెవరో ఇక తెలుసుకోండి. పాండవుల గురించి చెప్పేశారు కదా, ఇంకా కౌరవుల గురించి తెలుసుకోమంటున్నారు. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తు కోసం చెప్తాను అని. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని. ఆచార్యుణ్ణి ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అనడంలో దుర్యోధనుడి ఆంతర్యంలో ఉన్న భావం ఏమై ఉండవచ్చు? సామాన్యంగా బ్రాహ్మణుని హృదయం దయతో ఉంటుంది. ఎదుటి పక్షంలోని చాలా మంది ఆయనకు శిష్యులే కనుక ఆ శిష్య వాత్సల్యము, బ్రాహ్మణ సహజమైన దయ రెండూ కలిసి ఆచార్యుడు తన కొంప ఉంచుతాడేమో అనే అనుమానంతో, అయ్యా ఇక్కడ మాత్రం దయ చూపొద్దు అనే ఉద్దేశ్యంతో ఈ పదప్రయోగం చేసి ఉండవచ్చు. అక్రమమైన పనులు చేస్తూ నీచ భావాలు కలవాడికి అంతరాంతరాల్లో ఇలాంటి అనుమానాలు, భయాలు సహజము. హృదయం పవిత్రంగా లేనివాడు తన లోపాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దుర్యోధనుడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తన భయాన్ని పోగొట్టుకోవడం కోసమే దుర్యోధనుడు నా సైన్యంలోని నాయకులను మీ గుర్తు కోసం చెప్తాను అంటున్నాడు. కౌరవ సైన్యంలో ఉన్న నాయకులు ఎవరో ద్రోణుడికి తెలియదా, లేక మర్చిపోయాడా? మరెందుకు గుర్తు చేస్తున్నట్లు? చీకట్లో నడిచేవాడు భయంతో ఉంటాడు. ఆ భయం నుంచి తప్పించుకోవడానికి తనలో తానే ఈల వేసుకుంటూ ఉంటాడు. బలవంతునితో శత్రుత్వం పెట్టుకున్న బలహీనుడు తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం తన వారి దగ్గరికి వెళ్ళి, వాడేదో అనుకుంటున్నాడు, నా సంగతి వాడికి బాగా తెలియదు, వాడిని రాని నా తడాకా చూపిస్తాను అంటాడు. ఇప్పుడు దుర్యోధనుడి పరిస్థితి కూడా ఇదే. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి, తనను తానే ప్రోత్సహించుకోవడానికి తన సేనలోని వీరుల పేర్లను తానే గుర్తు చేసుకుంటూ, నీ గుర్తు కోసం చెప్తున్నాను అని ద్రోణుడితో అంటున్నాడు. ద్రోణునికి గుర్తు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయనకు అందరూ తెలుసు. ఇప్పుడు దుర్యోధనుడు తన సేనలోని ఎవరెవరిని గుర్తు చేస్తున్నాడు 8వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి 8వ శ్లోకం చదువుకుందామండి. పద్మప్రియ గారు 8వది చదువుతారా? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తతైవ చ. ఎవరెవరు ఉన్నారో కౌరవ సేనల్లో చెప్తున్నారు. మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఉన్నారు. దుర్యోధనుడు తన సేనలోని వీరులను ద్రోణాచార్యుడికి గుర్తు చేస్తూ మొదట భవాన్, మీరు అంటూ ద్రోణాచార్యుడినే పేర్కొన్నాడు. సర్వ సైన్యాలకు అధిపతి భీష్ముడు కదా, మరి ద్రోణుడినే మొదటిగా ఎందుకు పేర్కొన్నట్లు? దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఎదురుగా ఉన్న ఆచార్యునికి ఉత్సాహం కలిగించడానికి, నాకు మీ మీదే గౌరవము, విశ్వాసము ఎక్కువ అని ఆచార్యునికి నమ్మకం కలిగించడానికి కావచ్చు. రెండవది, ఎదురుగా ఉన్న తనను విడిచి వేరొకరిని ప్రథమ స్థానంలో పేర్కొంటే ఆచార్యుని మనసు కష్టం కలగవచ్చు, లేకపోతే తన మీద కోపం రావచ్చు అని కావచ్చు. మూడవది, ఇదం శస్త్రం ఇదం శాస్త్రం అంటూ శస్త్ర విద్యలోనూ శాస్త్ర విద్యల్లోనూ రెండింటిలోనూ ప్రవీణుడు కనుక మొదటగా ఆచార్యుని పేరు పేర్కొని ఉండవచ్చు. నాలుగవది, ఇప్పటి వరకు తవ శిష్యేనా అని ద్విజోత్తమ అని తాను పలికిన పలుకులలోని ఆంతర్యాన్ని గ్రహించి తనను అవమానించినట్లుగా భావించినందువల్లే ద్రోణుడు తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనకు ధైర్యం చెప్పకుండా ఉంటున్నాడేమో అని గ్రహించిన దుర్యోధనుడు తన తప్పును దిద్దుకోవడానికి ఇలా మొదటగా ద్రోణుని పేర్కొని ఉండవచ్చు. దుర్యోధనుడు పేర్కొన్న వీరులు మొత్తం 7. వారు: మొదటిది ద్రోణుడు. ఈయన భరద్వాజ మహర్షి పుత్రుడు. మొదట తండ్రి వద్ద, తర్వాత అగ్నివేశుడు అనే ముని వద్ద శాస్త్రాలను, ధనుర్వేదాన్ని అభ్యసించాడు. కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు అశ్వత్థామ. కటిక పేదరికము. పరశురాముడు బ్రాహ్మణులకు విరివిగా దానాలు చేస్తున్నాడు అని తెలిసి ఆయన వద్దకు వెళ్తాడు. అయితే అప్పటికే సర్వస్వము దానం చేసి తపస్సు చేసుకుంటున్నారు పరశురాముడు. ద్రోణుడికి ఏమీ సాయం చేయలేక తన వద్ద ఉన్న అస్త్ర విద్యను ప్రదానం చేస్తారు. అక్కడి నుంచి తిరిగి వచ్చి చిన్ననాటి సహాధ్యాయి ద్రుపదుడి వద్దకు వెళ్ళి అతడి చేత అవమానింపబడి హస్తినాపురం చేరతాడు. అక్కడ కొన్నాళ్లు రహస్యంగా కృపుని ఎంట ఉండి భీష్ముని కోరికపై కురు పాండవులకు ధనురాచార్యుడయ్యాడు. గొప్ప పరాక్రమశాలి. కౌరవ పక్షంలో అక్షోహిణి సేనాధిపతి. భీష్ముని తర్వాత సర్వసేనాని. రెండవది భీష్ముడు. గంగా సంతనుల పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. గంగకు పుత్రుడు కనుక గాంగేయుడు. ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని భీష్మమైన ప్రతిజ్ఞ చేసినందుకు భీష్ముడు అనే పేరు స్థిరపడిపోయింది. తల్లి వద్ద, తర్వాత పరశురాముని వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఈయనకు స్వచ్ఛంద మరణము అనే వరము తండ్రి చేత ప్రసాదింపబడింది.
కౌరవుల సర్వసేనానిగా 10 రోజులు సేనలను నడిపించిన మహావీరుడు. ద్వంద్వ యుద్ధంలో పరశురాముడినే నిలువరించిన వీరాగ్రేసరుడు, కురు పితామహుడు. మూడవది కర్ణుడు. కుంతీదేవికి సూర్య ప్రసాదాన జన్మించి సూతులచే పెంచబడినవాడు మహావీరుడు. ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం చేసే సమయంలోనే అర్జునుడితో స్పర్ధను పెంచుకున్నవాడు. అర్జునుడిపై ద్వేషం పాండవ ద్వేషంగా మారింది. దానితో దుర్యోధనుడితో స్నేహం చేసి దుష్ట చతుష్టయంలో చేరిపోయాడు. దుర్యోధనుడు పూర్తిగా కర్ణుని పరాక్రమంపైనే నమ్మకం పెట్టుకున్నాడు. మహావీరుడే అయినా స్వయం కృతాపరాధంతో శాపాలు కొని తెచ్చుకున్నవాడు. భీష్మునిపై కోపంతో 10 రోజులు యుద్ధంలో పాల్గొనకుండా 11వ రోజున ప్రవేశించినవాడు. కృపాచార్యుడు. గౌతమ వంశీయుడైన శరద్వంతుని పుత్రుడు. కౌరవులకు కులగురువు. కురు పాండవులకు మొదటి ఆచార్యుడు. పరాక్రమశాలి, అక్షౌహిణి సేనాధిపతి. 5వది అశ్వత్థామ. ద్రోణుడి యొక్క పుత్రుడు. ప్రాణం మీద తీపి ఎక్కువ. తెగించి యుద్ధం చేస్తే అర్జునుడితో సమానమైన పరాక్రమశాలి అని అంటారు. దుర్యోధనుడికి మిత్రుడు. వికర్ణుడు. దుర్యోధనుడి తమ్ముడు సమరథుడు. జోదంలో నేర్పరి. దుర్యోధనుడి యొక్క సోదరులలో ఒకే ఒక్క ధర్మ పక్షపాతి. ఇతడి ధర్మతత్పరత ద్రౌపదీదేవిని సభకి ఈడ్చుకుని వచ్చి పరాభవించిన సందర్భంలో స్పష్టంగా తెలుస్తుంది. ధార్తరాష్ట్రులు 100 మందిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసిన భీముడు ఇతడిని చంపేటప్పుడు మాత్రం కంటతడి పెట్టాడు. క్షత్రియ ధర్మాన్ని నిందించి వికర్ణుని చంపవలసి వచ్చినందుకు బాధపడ్డాడు. ఎందుకంటే అప్పుడు ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఎవరు వ్యతిరేకించలేదంటండి, ఈయన మాత్రం అది తప్పు అని చెప్పారంట. సౌమదత్తి. భీష్ముని పినతండ్రి బాహ్లికుడు. ఆయన పుత్రుడు సోమదత్తుడు. ఆ సోమదత్తుని పుత్రుడు భూరిశ్రవుడు. ఇతడే సౌమదత్తి. అతిరథుడు. కురుపాండవులందరికీ గౌరవనీయుడు, తండ్రి లాంటివాడు. వీరు 7గురిని పేర్కొన్నాడు దుర్యోధనుడు. పాండవ సేనలో 19 మందిని పేర్కొన్న దుర్యోధనుడు తన సేనలో 7 గురించి మాత్రమే తెలిపాడు. దీన్ని బట్టి పాండవ సేన 7 అక్షోహిణులే అయినా వీరులు ఎక్కువగా ఉన్నారని, తమ సేన 11 అక్షోహిణులు అయినా వీరులు తక్కువగా ఉన్నారు అని దుర్యోధనుడు భయపడుతున్నాడు. పాల విలువ వెన్నను బట్టి, సేన విలువ వీరులను బట్టి ఉంటుంది. దుర్యోధనుడికి అధిక సేన సమకూరింది కదా అని కొందరి భావన. కానీ వారందరూ దుర్యోధనిపై ప్రేమతోనో అతడిది ధర్మమునో చేరిన వారు కాదు. పాండవ దిగ్విజయ సమయంలో పాండవుల చేత ఓడిన వారు కొందరు ద్వేషంతో దుర్యోధనుడి వైపు చేరారు. శ్రీకృష్ణుడిపై ద్వేషంతో నరకుని కుమారుడు భగదత్తుడు విందాను ఇందులో వచ్చారు. దుర్యోధనుడి మోసానికి గురై శల్యుడు రావాల్సి వచ్చింది. దుర్యోధనుడు అధికారంలో ఉన్నందువల్ల భయంతో చేరిన వారు కొందరు. ఇలా వేర్వేరు కారణాలతో వచ్చిన వారు. కానీ పాండవ పక్షంపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా ధర్మం మీద ప్రీతితో, ధర్మరాజుపై ప్రీతితో వచ్చారు. ఇక్కడ ఒక ముఖ్య విశేషం దాగి ఉంది. ఉభయ సేనల వీరులను గురించి చెప్పేటప్పుడు దుర్యోధనుడు 3 శ్లోకాలలో పాండవ వీరుల గురించి చెప్పి 1 శ్లోకంలో కౌరవ వీరులను గురించి చెప్పాడు. భగవద్గీత 16వ అధ్యాయంలో దైవీ సంపదను గూర్చి 3 శ్లోకాల్లో వర్ణించి అసురీ సంపదను 1 శ్లోకంలో వర్ణించడం జరిగింది. ఈ రెండింటిని పోల్చి చూస్తే ఒక్క సార్వస్వం కనిపిస్తుంది. అదేంటంటే పాండవ సేన దైవీ సంపద అని, కురుసేన అసురీ సంపద అని తన సేనలోని వీరులను పేర్కొని ఇక తన సేన ఎలాంటిదో వివరిస్తున్నాడు దుర్యోధనుడు. తర్వాత శ్లోకంలో 9వ శ్లోకం చెప్పుకుందామండి. సుధా గారు చదువుతారా? అన్యే చ బహవః శూరః మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహర్నాః సర్వే యుద్ధ విశారదాః. దీని భావం చెప్పుకుందామండి. ఇంకా ఎందరో సూరులు, యుద్ధ విశారదులు అనేక శస్త్రాలు ధరించి నా కోసం జీవితాలను విడిచిపెట్టారు అని ఈ భావం అంటండి. ఇక్కడ దుర్యోధనుడి మనసు భయంతో అస్తవ్యస్తంగా ఉండడం వల్లనేమో నా కోసం ప్రాణాలు అర్పించడానికి ఎందరో వీరులు ఉన్నారు అని అనటానికి బదులు నా కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు. తనకు తెలియకుండానే అపశృతి, అపశబ్దం, అపశకనం సూచించే పదం వచ్చింది దుర్యోధనుడి నోటి నుంచి. బతికి ఉన్న వాళ్ళను పట్టుకుని ప్రాణాలు విడిచారు అనడము ముందు రాబోయేదానికి ఒక సూచన. ఎలాగూ వీళ్ళంతా పోయేవాళ్లే అనే పలుకు అనుకోకుండా వచ్చింది. లోకంలో మదర్థ జీవులు, తదర్థ జీవులు అని 2 రకాల వాళ్ళు ఉంటారు. నా పొట్ట నింపుకోవడము, నేను బాగుపడడము ముఖ్యము. ఎవరెలా పోతే నాకేం, మీ ఇంటికి వస్తేనా ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నా సేవ చేయడానికి ఇతరులు పుట్టారు, వాళ్ళు అలా నాకు సేవ చేస్తూ ఉండాల్సిందే, అది వాళ్ళ కర్మ, నా జన్మ హక్కు అని భావించే స్వార్థ జీవులు, అహంకారులు మదర్థ జీవులు. నేను పుట్టినందుకు ఇతరులకు ఏమైనా మేలు చేయగలుగుతున్నానా, నాకు కొంచెం నష్టమైనా ఇతరులకు మేలు జరిగితే చాలు, చెట్టులాగా అందరికీ నీడనివ్వాలి అని భావించే ఉత్తములు తదర్థ జీవులు. తినడము, సంపాదించడము, నిద్రపోవడము, సంతానాన్ని కనటము, అన్ని సుఖాలు అనుభవించడము ఇదే ప్రధానం అనుకునేవాళ్ళు భోగజీవులు, చివరికి రోగజీవులు. తినటం కోసం జీవించడం కాదు, జీవించడం కోసం తినాలి. ఎంతకాలం బ్రతికాము అని కాక ఎంత బాగా బ్రతికాము అని ఆలోచించేవారు త్యాగజీవులు, చివరకు యోగజీవులు. మదర్థే అంటే నా కొరకు అనడంలో దుర్యోధనుడిలో అహంకారం ఎంత ఉన్నదో తెలుస్తుంది. వారి జీవితాలు వారివి కావు, నా కోసం
ముడుపు కట్టబడ్డాయి అంటున్నాడు. నిజంగా దుర్యోధనుడి సేనలో అతడి మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కనిపించరు. ఇంతకాలము వారి ఉప్పు తిన్నందున రుణం తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు పాండవ ద్వేషంతోనో శ్రీకృష్ణుడి మీద ద్వేషంతోనో వచ్చారు. మోసానికి గురై వచ్చిన వాళ్ళు, భయంతో వచ్చిన వాళ్ళు. అలాంటి వీరిని చూసి ఇలా అనడం దుర్యోధనుడికి అహంకారమే. ఇక్కడ మరొక విశేషం చూద్దాము. అందరి బతుకులు నా కొరకే అంటున్నాడు దుర్యోధనుడు ఈ శ్లోకంలో. ఇదే అధ్యాయం 33వ శ్లోకంలో తన బతుకు అందరి కొరకు అంటున్నాడు అర్జునుడు. ఏషా మర్దే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖానిచ. ఎవరి కోసం రాజ్యము, భోగాలు, సుఖాలు కావాలనుకుంటున్నామో అని అంటున్నాడు. అందుకే ఓ అర్జున, నువ్వు దైవీ సంపద కలవాడివి అని భగవానుడు కూడా ప్రశంసించారు 16వ అధ్యాయంలో. మరి దుర్యోధనుడు అసురీ సంపద గలవాడు. అందుకే దుర్యోధనుడు మతర్థ జీవి, అర్జునుడు తదర్థ జీవి. ఇలా తన సేనను గురించి చెప్పిన దుర్యోధనుడు 2 సేనలను పోల్చుతున్నాడు తర్వాత శ్లోకంలో. దాని గురించి రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.